తొగట మీద కులాలు అందులో ఎన్సిపి మిత్రులారా ఈ చీరాల ప్రాంతంలో అందరికీ తెలుసు. తప్పగా తెలియకపోతే నన్ను పరిచయం చేసుకుంటారు. చేనేత ఉద్యమాలు 20 ఏళ్ళుగా మా గురువు గారు కడప జిల్లా మల్లికార్జున గారు మా గురువు గారు ఆయన శిష్యత్వంలో గ్రామ స్థాయికి మండల స్థాయికి వాళ్ళ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నాను. జాతీయ చేనేత ఐక్యవేదికకి 20 ఏళ్ళ ప్రస్థానం ఉన్నాను చేనేతలో. అలాగే ఒక జాతీయ చేతులతో పార్టీ ఒకటి పెట్టి గత 24 ఎన్నికల్లో 20 మంది ఎమ్మెల్యేలను 5 ఎంపీలు కూడా పోటీ చేయించాను. నేనే స్టేట్ అధ్యక్షుడిని, మా గురువు గారు జాతీయ అధ్యక్షుడు. నేనే ఆ పార్టీ స్థాపించాను. అయితే బీసీల కళ్యాణం జరుగుతున్నది ఎప్పటి నుంచో మనం బహుజనవాదం వినిపిస్తూ వస్తున్నాం. నేను కూడా బహుజనవాదమే వినిపించేవాళ్ళు ఎక్కువ కూడా 10 ఏళ్ళుగా మీరంతా యువతలు మనం వింటారు. నేనేమనేవాడంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు కలిస్తే బహుజన రాజ్యం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి నేను. బీసీలు ఎస్సీ ఎస్టీలు కలవాలి అని తప్పనిపడి బీసీ ఎస్సీ ఎస్టీలతో ఒక జేఏసీ కూడా పనిచేస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని బీసీ సంఘాలు కలిగి. అయితే నేను బీసీ నవచైతన్య వేదిక స్థాపించి సంవత్సరమైంది. దాని రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమం కూడా విజయవాడలో పెట్టాం. 9 జిల్లాలు తిరిగాను, ఉమ్మడి 9 జిల్లాలు 13 జిల్లాలు. అయితే ఇప్పుడు మేము కొత్తగా లేటెస్ట్గా మొన్న 5వ తారీఖు ఇక్కడ ఇదే వేదికగా ఒక 25 సామాజిక వర్గాలతో కలిపి ఒక వేదిక ఏర్పాటు చేశాం. కానీ ఆ విషయం ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బీసీల కోసం మనందరూ చాలా మంది తక్కువందరూ దశాబ్దాలుగా పోరాడుతున్నాం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1947లో వాళ్ళు స్వతంత్రం వస్తే రాజ్యాంగం అమలైంది 1949. రాజ్యాంగం ఆమోదించబడింది, అమలైంది 1950లో. అంటే ఇప్పటికీ 76 సంవత్సరాలు రాజ్యాంగం అమలైంది. కానీ మన బీసీలకు మాత్రం చట్టసభల్లో కానీ ఇటువంటి అవకాశాలు బీసీలకు లేవు. నా వాదన ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయంగా జరుగుతుంది. 75 సంవత్సరాల క్రితం చూసిన జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 17% అని, ఎస్టీలు 6% అని విభజించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు, ఆయన దయవల్ల మనకి రిజర్వేషన్ వచ్చింది. ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం విద్య ఉద్యోగాల్లో కల్పించారు. ఆ తర్వాత మళ్ళీ అదే బేసిక్లో కల్పించారంటే అస్పృశ్యత, అంతరానితనం, సామాజిక వివక్షతతో వీళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళ కోసం కల్పించారు. తర్వాత అదే మళ్ళీ చట్టంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించి ఎస్సీ ఎస్టీల కోసం మరి రాజ్యాధికారులు కూడా మనకు భాగస్వామ్యం కావాలి, లేకపోతే పైకి రాలేదు, అన్టచబుల్ పీపుల్ ఉన్నారు. కాబట్టి వీళ్ళను సమాజంలో కాపాలంటే ఇదంటే మార్గం అని ఆర్టికల్ 30 ఆర్టికల్ 330తో పార్లమెంట్లో ఆర్టికల్ 332 రాజ్యాంగ సవరణ ద్వారా అసెంబ్లీలో కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకు రాజ్యాంగ ప్రకారం 15% రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఆ హక్కులు మనం పొందుతున్నాం. అయినా సరే ఇప్పటికి నేను అన్యాయం అంటున్నానంటే జనాభా పెరిగారు కదా, ఎస్సీ ఎస్టీలు కూడా జనాభా పెరిగారు కదా, మిగిలిన ప్రకారం పెంచాలి కదా, పెంచాలి. మనకు జరుగుతున్న అన్యాయం ముఖ్యంగా బీసీలకు కూడా అదే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు స్వతంత్రానికి ముందే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉండేది. ఆర్టికల్ 340 అధికారాన్ని పెట్టారు. ఏమని? ఈ అధికారం ద్వారా ఒక కమిషన్ వేసి దేశం మొత్తం అధ్యయనం చేసి బీసీలకు కూడా వెనుకబడటమే కాదు, వాళ్ళు కూడా చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీని ద్వారా రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. కానీ అదే అంబేద్కర్ గారు పార్లమెంట్లో కూడా ఆయన అప్పుడు నెహ్రూ గారిని ప్రధానమంత్రి గారిని ఈయన క్యాబినెట్ న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా బలంగా వాదించాడు పార్లమెంట్లో. కానీ అప్పుడున్న అక్కడ ఆధిపత్యం వాళ్ళు బీసీల రిజర్వేషన్ పెడితే మా అధికారం పోతుంది అనుకున్నారు. నెహ్రూ గారు అంగీకరించలేదు, దాన్ని పక్కన పడేశారు. అయితే అంబేద్కర్ గారు రాజీనామా చేయడానికి అంబేద్కర్ గారికి చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని అంశాలతో పాటు ఇది కూడా ఒక ప్రధాన అంశంగానే తీసుకున్న రోజు ఆయన పార్లమెంట్ బయటకు వచ్చి నేను అనేక విషయాలు హిందూ బిల్లు కావచ్చు, మహిళల కోసం హక్కుల కోసం కావచ్చు, అనేక బిల్లులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే
కూర్చుని లేదు. ఆయన కోరికని ఆయన అహోరాత్రం జీవితకాలం పడిమారాడు, పోరాటం చేశాడు బీసీల కోసం. వాళ్ళకు మనం ఈ దేశంలో 60% పైగా బీసీలు ఉన్నారని అప్పటికే ఒక అంచనా ఉంది కాబట్టి 60% బీసీలకు న్యాయం చేయడానికి ఈ మంత్రి పదవి నాకు ఎందుకని ఆయన గుణపాయగా భావించి మంత్రిలో రాజీనామా చేసి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా మోసం చేసింది. ఎప్పుడు 1990 దశకంలో అప్పుడు ఉన్నది నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి. ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్, అలాగే బీహార్ నుంచి వల్లూ ప్రసాద్ యాదవ్ గారు కూడా బీసీల కోసం ఉద్యమం చేస్తూ ఢిల్లీ గడ్డని ముట్టడించారు. ఒకసారి ఒక టైంలో మాకు బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కల్పించరు, గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలుగు గారే కాకా కలెక్టర్ అనే కమిషన్ వేశారు. ఆ కమిషన్ స్పష్టంగా చెప్పింది 50% పైగా 51% దాకా ఉన్న బీసీలని చెప్పింది కదా, ఎందుకు చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు ఉద్యమం చేస్తే అప్పుడేమన్నారు, అప్పుడు ఇద్దరే బీజేపీకి అదే ఈ బీసీలకు ఉన్న ఈ యొక్క బీపీ మండల కమిషన్ అమలు చేయడం వాళ్ళు ఉద్యమం చేస్తారు ఒక బీసీలంతా. ఈ బీజేపీ నాయకుడు ఎన్టీ అంతవల్లి కమలం అనే ఉద్యమాన్ని దానికి వ్యతిరేకంగా మొదలుపెట్టి బీసీలను రిజర్వేషన్ అడ్డుకున్నాడు. అందుకే బీజేపీ కూడా వ్యతిరేకమే మొట్టమొదటి నుంచి. ఇక మూడవది, ఈ రాష్ట్రానికి కూడా వెళ్తాం చెప్పుకోవాలి కదా. ఈ రాష్ట్రాన్ని 75 సంవత్సరాలుగా పాలిస్తుంది 2 లేదా 3 కులాలే. మా బడుగు బలహీన వర్గాలు ఒక్క దాదాపు కొన్ని కాలం చేశారు తప్ప అందరూ ఒక్క కులం వాళ్ళే కదా. మరి బీసీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మీ అందరూ చాలా యువకులు కూడా తెలిసిన విషయంలో చెప్తాను. రాష్ట్రం విడిపోయే ముందు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు 2013 అంటే 13 పంచాయతీ ఎన్నికలు రాబోతుంది కాబట్టి 2012 చివరిలో మేనిఫెస్టోలో పెట్టింది. ఏమని మురళీధరరావు ప్రవేశించి గతంలో మా ఇందిరాబాద్ గారు ఒప్పుకొని ఇలా పోయాడు కాబట్టి నేను ఇప్పుడు లోకల్ బాడీస్ లో బీసీలకు 50% ఇస్తానని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టారు. అప్పుడే రాష్ట్రం ముందు 2019లో వెంటనే పంచాయతీ ఎన్నికలు వస్తాయి. అందుకే ఆయన హామీ ఇచ్చాడు. పంచాయతీ ఎన్నికల్లో అప్రత్యహాసంగా తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ కాంగ్రెస్, కానీ ఈయన హామీని విషయాన్ని అన్ని ఓట్లేసి 75 నుంచి 80% పంచాయతీ మొత్తం టీడీపీ అనుకూలంగా వచ్చాయి. అయితే 14లో రాష్ట్రం విడిపోయింది, ముఖ్యమంత్రి 5 ఏళ్ళు. అప్పటికే 13లో ఎన్నికలు జరిగాయి పంచాయతీ, 18లో ఎన్నికలు పెట్టాలి కదా, పెట్టాల. ఆయన ఇచ్చే హామీ వెంటనే నెరవేర్చాలి కదా, నెరవేర్చాలా. 12 14 15 16 పశ్చిమ వచ్చిన తర్వాత కాబట్టి ఆయన స్పెషల్ ఆఫీసర్ పెట్టి బీసీలకు పదవులు లేకుండా చేశాడు. ఆఫీసర్ పెట్టుకున్నాడు అంటే బీసీ మొత్తాన్ని మోసం చేశాడు. ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఆ తర్వాత ఏమైంది, ఎన్నికలు వచ్చాయి, ఏదో రాష్ట్రం పోయింది. ఆయన చేసిన పనులు నచ్చలేదు జనానికి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి 7 ఏళ్ళు ఎదుర్కొన్నాడు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా హామీలు ఇచ్చారు. మనందరూ ఇచ్చారు. బీసీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటారు కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ అని చెప్పి ధారాళంగా ప్రచారం చేశారు. బీసీలు అంటే మళ్ళీ మనం బీసీలు అమ్మాయిలో పడటానికి ఆశపడతాం, కొడటానికి భయపడతాం. పడతాను కదా, ఇస్తాను కదా అంటే పాసుపడ్డాం. అందరూ ఓట్ చేశాం. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాం. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక నెలంపై కూడా ఏ పార్టీ సంబంధం లేదు, కొత్త మనిషి కూడా ఇష్టపడినట్టే మా రజుకులకి 10,000, చేరేటి దాంట్లో 24,000, అలాగే ఆటోలకి 10,000. ఈ రకంగా సామాజిక వర్గానికి ఉపయోగిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మా సామాజిక వర్గాన్ని పైకి తీసుకొస్తున్నాడు, అద్భుతంగా చేస్తున్నాడని చెప్పి అందరూ సపోర్ట్. నేను కూడా పాలాభిషేకం కూడా చేశాను అని చాలా మంది తెలుసు. వెనకాల బాగా చేసి ఇప్పుడు వాళ్ళు అదేసారి పాలాభిషేకం ఫ్లెక్సీ వేయించి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పులో కాలేసాడంటే పంచాయతీ ఎన్నికలు నిర్మించారు కదా, బీసీలకు ముందు 27% ఉంది కదా. ఎప్పుడో అది మనకు ఎప్పటి నుంచి పంచాయతీ లోపల 1974లో జగన్మోహన్ రాజ్యాంగ సభ ద్వారా 3 వ్యవస్థను పెట్టి బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చారు కదా. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా. ఆ తర్వాత కూడా 34% రిజర్వేషన్ ఇచ్చాడు. 74 లోకల్ పడేసారు. ఇచ్చే ఉద్యోగంలో 27%. అయితే 34% బీసీలకు రిజర్వేషన్ తగ్గించి, అంటే ఏం తగ్గించినట్లా కోర్టులో కేసు ఉంది. ఏం చేయాలా, నాయకుడిని బీసీలకు ఆశ కల్పించగలరు, పోరాడాలి కదా, కోర్టులో పోరాడాలి. అవసరం ప్రజల్లో చైతన్యం తేవాలి. నాయకుడు ఉన్నప్పుడు
కానీ అది చేయకుండా మీరేం చెప్పిన విషయం అమ్ముతుంది నా మాట ఓటేసి ఆ నోట గెలిపించారు కదా అనుకోలేదా అప్పుడు కాలేసి 24 రిజర్వేషన్ ఎన్నికలు జరిపించాడు అనుకున్నారా వాళ్ళు బీసీలు వదిలిపెట్టుకోవాలి ఇప్పుడు బయట పడలేదు సంఘాల్లో వచ్చిన ప్రతిసారి బీసీలు వాళ్ళ కోపాన్ని చూపిస్తున్నారు ప్రతి నాయకుడు మీద ప్రతి పార్టీ మీద అందుకని నచ్చనికలు ఏం జరిగింది మళ్ళీ 160% ఆనంద కలిగించేది పాల్గొంచారు ప్రభుత్వం చేశారు బీసీలే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా బీసీలు అనుకుంటే మనసులో రోడ్ల మీద రావాలనుకున్నారు కానీ సందర్భం వస్తే ఎవరైనా పక్కన కూర్చోబెడుతున్నారు అనేదాన్ని నేను చెప్తున్నాను. ఇక మూడవది అతి ముఖ్యమైనది ఇప్పుడు మేము ఈ బీసీ సంఘాలు చేనేత సంఘాలు ప్రజా సంఘాల్లో కలిసి ప్రయాణం చేస్తున్న నేను రాజకీయ పార్టీలు కూడా పెట్టుకున్న నేను ఆ రాజకీయ పార్టీలు కూడా పక్కన పెట్టి ఇప్పుడు బీసీలుగా మేము తిరిగి వేసారిపోయాము 7 దశాబ్దాలు కావస్తుంది బీసీ రిజర్వేషన్ కావాలి రాజ్యాధికారం కావాలని కానీ పాలకులు ఎవరు మన మాట వినేలాగా లేరు మనకి రిజర్వేషన్ కనిపించడు ఎందుకు వాళ్ళు కూర్చున్న కుర్చీలు తీసి మాకు చెప్తారా సారే కూర్చున్నాడు హరియారావు గారు నిజంగా పక్కన కూర్చోన్నాడు మీరు చూసారు కూర్చున్నాడు అలాగే వాళ్ళ అధికారం ఏమో లేవు 5 నిమిషాలు వెళ్తాము కానీ వాళ్ళు శాశ్వతంగా 700 దశాబ్దాలుగా ఏడుతున్న కుర్చీలు ఇంకొక అతి ముఖ్యమైన ఎందుకు మనం తీసుకోలేదు 170 నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జనాభాలో 5.5 కోట్ల జనాభా అనుకుంటున్నాం 300% మాత్రమే ఉన్న కమ్మవారు 45 మంది ఇంటిలో ఉంటారు అసలు ఎక్కడేసుకోవడం కావాలి అదే 4.81% ఉన్న రెడ్లు 41 మంది ఉంటారు 60% ఉన్న బీసీలు మాత్రం 40 మంది కూడా లేదు ఎక్కడ న్యాయం ఎందుకు వాళ్ళ కుర్చీలు ఇట్లా రిజర్వేషన్లో గదికొట్లా ఆ కుర్చీలు పోతాయి మనం జనాభా సమాజంలో పంచాలనుకున్నాం రాజ్యాధికారులు మాత్రం కావాలనుకుంటాం వాళ్ళ ఉద్యోగంలో ఉంది వాళ్ళ ముట్టుకున్న రాజ్యాధికారులు ఇస్తాడు అందుకే ఇప్పుడు నిర్ణయం ఏం చేశామంటే సామాజిక వర్గాల సమీకరణ అంటే మన కమ్మారెడ్డి కూడా ఎదిరించాల్సిన పనిలే వ్యతిరేకించాల్సిన పనిలే వాళ్ళు తిట్టాల్సిన పని లేదు అందరి కులాలు అనాల్సిన పని కూడా లేదు ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఎవరంతా వారికంతా కులగ జనగణన మొదలైంది చేయాల్సింది పెట్టుకోవాలి అవి జనాలు అంతవరకు ఇప్పుడు మన జనాలు ఏంటంటే అందరికీ రాజ్యాధికారం ప్రతి సామాజిక వర్గానికి వారంతో చట్టసభలో ఉండాలి ఉదాహరణకు మా అన్నగారు చాలా ఎదిరిపోయేవాళ్ళు 1.5% ఉంటారు అనుకోం చంద్రుని వారు ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు చాలా అనుకున్నారు కనీసం 30 వేలు ఉన్నారా 175 ఇప్పుడు ప్రకారం 30 వేలు ఉన్నారు ఒక్కరు లేరు అసలు చట్టసభలో వాళ్ళు ఎక్కడ లేరు పంచాయతీలు ఎక్కడ ఎక్కువ ప్రత్యేకంగా గ్రామాలలో ఉంటారు తప్ప ఇంతవరకు ఒక నేత కానీ కమ్మరి గుమ్మడి గొడ్డలు అనేక కులాలు 147 కులాల్లో 7-8 కులాలు తప్ప 147 కులాలు పైగా చట్టసభ వాసనే తెలియదు ఏమిటి రాజ్యాంగం ఎందుకు మన స్వాతంత్రం వచ్చింది కదా అదే మన ఆవేదన అందుకోసమే ఎవరెంతో వారికంతా జనాభా రామాచార్య గారు ఎట్లు మీరు 3% కదా 7 వచ్చాయి తీసుకోండి 40 తీసుకోవడానికి లేదు మా అందరూ కలిసి దొరకాల్సినాడు తమ్ముడు అంటే ఎట్లు వస్తే మీ దగ్గర చూసుకోండి మీకు ఎక్కడ కాదు మా ఏమంటాం నాకు ఇది మనం వినాలి అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా మోసపోతుంది కదా రిజర్వేషన్ అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి నరేంద్ర మోడీ మరీ బీసెక్ట్ అన్యాయం చేశాడు చదువుల్లో నడకాతో కూర్చొని వచ్చే వాటిని కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో అక్కడ కులాల్లో ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వచ్చే ఉద్యోగాలు కానీ లేదా చదువుల్లో కాలేజీ సీట్లో కూడా వాళ్ళు చదువుకోవడం తప్ప మన వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది అందుకని ఎప్పుడు మీ 10% కూడా లేని వాళ్ళు 10% చూస్తున్నారు కదా మీ అందరికీ రిజర్వేషన్ ఉన్నాయి కదా ఓసీలు ఎస్సీలు మరి మా బీసీలు మాట్లాడేది వాటిని అసలు అందరికీ రిజర్వేషన్లే ఓపెన్ కానీ 40% లేదు ఇక టోటల్గా 100% రిజర్వేషన్లే విద్యలో ఉద్యోగాల్లో అలాగే చట్టసభల్లో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అందరికీ కావాల్సిందే ఎవరికో 1,000 కోట్లు పెట్టే భక్తరించే భూములు వృధాగా దారదత్తం చేసి లంచాలు పెట్టేసి వాళ్ళ ఇష్టం పెట్టుకుంటే భూములు
బీసీ ప్రభుత్వం బీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దోచుకున్నారో చట్ట ప్రకారం చట్ట రీత్యా అది మొత్తం వెనక్కి లాక్కుంటాం. పేదలకు ఒక్కో కుటుంబానికి 300 లక్షలు పంచుతాం. ఆ తర్వాత జరిగేది. ఇప్పుడు నేనేమంటున్నా, మీరందరూ కూడా అన్ని సామాజిక వర్గాల్లో ప్రతి సామాజిక వర్గానికి ఒక ప్రతినిధి, రాష్ట్రానికి గౌరవక్షకి ఒక ప్రతినిధి, భయపడికి ఒక ప్రతినిధి, తత్వశాలకు ఒక ప్రతినిధి, బ్రాహ్మణులకు ఒక ప్రతినిధి, ఈ రకంగా శుక్రాలకు ప్రతినిధి. ఆ ప్రతినిధి 25 మంది పార్లమెంట్కి అభ్యర్థులు కలిపి పెట్టుకోవాలి. అభ్యర్థుల భోజనే కాదు, ఆ నియోజకవర్గాన్ని చీటిలో పట్టు కోసం రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ ఆ నియోజకవర్గానికి వస్తూ కొన్ని జిల్లా తిరుగుతాం. ఆ తర్వాత నాది భారతీయ యునైటెడ్ ఫ్రంట్ సెక్షన్. ఈ రాజకీయ పార్టీ కాదు, సామాజిక వర్గాన్ని తెలిపేది, ప్రజలకు చైతన్యపరిచేది, గతంలో దారి తప్పిన వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేది. ఆ తర్వాత రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టాం. చివరిలో స్వయంవరం ప్రకటిస్తాం. ఒక రాశి కోసం అంటే 175 లడ్డూల యొక్క రాశి కోసం తప్పసరి వెంకట్రావు గారు 7% కదా 14 లక్షలు ఉన్నాడు. వాళ్ళకి 8-9 ఎమ్మెల్యే కావాలి. ఒక ఎమ్మెల్యే కూడా తప్పసరి పట్టుకుంటుంది. అదే 18 వాళ్ళకి 30 ఎమ్మెల్యే కావాలి. ఒక ఎమ్మెల్యే కూడా ఆయనకి 7 తీసుకుంటుంది. 3 ఎమ్మెల్యే తీసుకుంటుంది. మీ వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నారో ఎక్కువ మంది ఎవరన్నా చూసుకోండి. ఎవరికి వాళ్ళే ఏ కులానికి ఎంతో అంత చూద్దాం, మనమే చూద్దాం. ఇదంతా సాధ్యమేనా? సాధ్యమే. అందరం కలిస్తే సాధ్యమే. ఒక ఏదైతే బలముండదు అదే 5-7 వీటిని పిలిస్తే ఇది పంజా. అందుకని మిత్రులారా, దీని మీద అందరూ ఆలోచించండి. అదే కర్మాలు ఉండొచ్చు. దీన్ని కలుసుదా, రాత్రి వద్దా, ఇలా అవుతా కాదా, మీరందరూ కలిస్తే ఉంది. నా ఒక్కడి వల్ల కాదు, నేను అంగీకరిస్తున్నా, ఒక్కడి వల్ల కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు నేను ఇదే చెప్పుకోవచ్చు. ప్రజలందరికీ కాంగ్రెస్ ద్వారా మీటింగ్ ద్వారా అందరూ చిక్కుతా 3 సంవత్సరాలు ఉండే ఎన్నికలు చైతన్య పరుస్తాం. ఇది సాధిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఎంతసేపు నా స్పీచ్ ఉన్నందుకు అందరికీ చేతులు జోడించి అందరికీ